హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెజ్ దమ్ బిర్యానీ చేసుకుందాము. యాక్చువల్గా ఇవాళ మా పాప హాస్టల్కి వెళ్తుంది. తనకి ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్కి హాస్టల్ ఫుడ్ అంత నచ్చదు కదా, చేసి పంపించడం అనేది వీక్లీ చేస్తూ ఉంటా. ఇవాళ వెజ్ దమ్ బిర్యానీ చేయమంది. సో అయితే నేను మార్నింగ్ నాకు వీడియో తీయాలన్న థాట్ రాలేదు. ఎందుకులే అనేసి నా పనిలో నేనున్నాను. మా హస్బెండ్ వచ్చి తీసుకో, యూజ్ అవుతుంది కదా అనేసి తీయమన్నారు. సో అయితే నేను మన హాఫ్ బాయిల్ లాగా చేశానండి. ఒక 70% ఉడికిపోవాలి. పసుపు ఉప్పు వేసేసి ఉడికిచ్చాను. 70% ఉడికిపోవాలి. మన ఆనియన్స్ ఫ్రై చేశాను. ఇదేమో 1 అవర్ నానాలి. ఇది మిర్చికా సాలన్కి చింతపండు నానేసాను. సో మనం ప్రాసెస్ చూద్దాం. సో ఇది ఉడికించిన వెజిటేబుల్స్ అండి. బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, బఠానీ, ఆలు. ఇందులో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం. బగారాకు, పచ్చిమిర్చి, యాలకు, లవంగం, ఒక 5-6 చెక్క, ఒక ఫుల్ పెద్ద సైజు నిమ్మకాయ, సో ఇప్పుడు మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం పెరుగు, నెయ్యి కూడా. ఇందులో కొంచెం గరం మసాలా కూడా పడుతుందని మర్చిపోయాను. దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి, దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఇది వాటర్ మరిగించుకుంటున్నామండి. మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఇందులోకి బగారాకు, లవంగం, చెక్క, పువ్వు, యాలకు, సాజీర, దంచిన లవంగం, యాలకు, మర్చిపోయి. ఇందులోకి ఉప్పు చాలా వేయాలండి. అంటే సరిపడేంత దీంట్లోనే వేసుకోవాలి, మళ్ళీ వేయం. ఇంకా ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండ్ నిమ్మరసం, ఒక పచ్చిమిర్చి. ఇంక ఇది బాగా మరగనిద్దామని. వాటర్ బాగా బాయిల్ అయినాయండి. ఇది వేసేసుకుందాం. రైస్ నానబెట్టి ఒక 1 అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్. సో మనం ఇప్పుడు బిర్యానీలోకి మిర్చి కసాలం చేసుకుందాం. పల్లీలు 1 కప్పు, కొంచెం ధనియాలు,
1 స్పూన్ గసగసాలు వేసాను, 2 స్పూన్ నువ్వులు, లాస్ట్లో కొబ్బరి పొడి. ఇది తొందరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుందాం. ఇదంతా ఇంకా మంచిగా వేగనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అంతా వేగిపోయింది. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటే కొంచెం నానిపోతుంది. ఇది మిక్సీ పట్టి ముద్దలా చేసుకోవాలి. రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఫస్ట్ ఒక లేయర్ 70% కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్ వేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొక లేయర్ వేసుకుందామండి. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 3 మినిట్స్. లేయర్ థర్డ్ లేయర్ కూడా వేసుకున్నాక ఇది కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ గీ, కుంకుమ పువ్వు పాలల్లో నానేసిన నీళ్ళు, ఇందులోనే ఇందాక రైస్ ఉడికించాం కదా ఆ వాటర్ ఇట్లా సైడ్ నుంచి ఒక 2 స్పూన్లు. టిష్యూస్ ఇలా టిష్యూ తోటి మొత్తం క్లోజ్ చేసేయాలండి, దమ్ పెట్టాలి. తర్వాత ఒక 7 మినిట్స్ హైలో, 7 మినిట్స్ స్లిమ్లో, అంతే. ఇంకా దమ్ పెట్టేసేయాలి. ఈ బిర్యానీ దమ్ అయ్యేలోపు ఈ మిర్చి కసాలం చేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టింది ఉంది కదా దాంతో గ్రేవీ. మూడు ఎండుమిర్చి, కొంచెం మెంతులు, 1 స్పూన్ అల్లం పేస్ట్, దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు. ఇదంతా మంచిగా దీంట్లోకి సిమ్లా మిర్చి, మామూలుగా అయితే దొడ్డు మిర్చి, సిమ్లా మిర్చి క్యాప్సికమ్ రెండు ఒకటే కాదు, నేను క్యాప్సికమ్ మిర్చి వేసానండి. మామూలుగా అయితే దొడ్డు మిర్చి అది వేస్తారు, నా దగ్గర అది లేదు. సో అందుకని నేను క్యాప్సికమ్తో చేస్తున్నాను. ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందాం. పేస్ట్ వేసుకున్నాం కదండి, అదంతా వేసేసుకోవాలి. బిర్యానీ 15 మినిట్స్కి ముందు ఆఫ్ చేశానండి. ఒక 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూస్తాం. చూడండి ఇలా పుల్లలు పుల్లలుగా బాగా వచ్చేసింది. సో బిర్యానీ పాప అయితే టేస్ట్ చేస్తుంది హాస్టల్కి వెళ్ళే ముందు. ఎలా ఉందిరా? సక్సెస్. థ్యాంక్ యూ. తిన్. సో బిర్యానీ అయితే హాస్టల్కి ప్యాకింగ్ చేస్తున్నాం. వీళ్ళ రూమ్మేట్స్ వీళ్ళందరూ కలిపి ఒక 6 మెంబర్స్ ఉంటారు. సో అందరికీ 2 హాట్ ప్యాక్లలో ప్యాకింగ్ అయితే అవుతుంది. ఓకే, మిర్చి కసాలం ఇంకా ఫినిష్ అయినట్టేనండి. ఇలా నురుగు నురుగు వస్తూ ఉంటుంది కదా, అది తీస్తూ ఉండాలి, తీస్తేనే మంచిగా ఉంటుంది అది. అయిపోయింది కదా. సో ఇదండి మా బిర్యానీ స్టోరీ. పొద్దున్నే హడావిడిలో చేసేసాను, ఎలా వచ్చిందో ఏమో. బాగుందని అయితే అంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. క్యాబ్ అయితే వచ్చేసింది, పంపించేస్తున్నాం పాపను. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ సాటర్డే ఆర్ ఫ్రైడే ఈవినింగ్ వస్తుంది. లగేజ్ ఒకసారి జాగ్రత్త పెట్టేసుకోని. ఓకే బాయ్. ఫుడ్ నాని జాగ్రత్త పెట్టేసుకో.
కాళ్ళ మధ్యలో పెట్టేసుకో. జాగ్రత్తమ్మా. బాయ్. సో వెళ్ళిపోతుంది మా బంగారు తల్లి. మళ్ళీ ఒక 1 వీక్లో మళ్ళీ వస్తుంది. బాయ్.